అమ్మ ఇప్పుడు ఇది మనం జనరల్‌గా వరలక్ష్మి వ్రతం రోజు కూడా వాయనం ఇస్తూ ఉంటాం. ఆ వాయనంలో కూడా మనం పసుపు, కుంకుమ, ముత్తైదులకు ఏమేమి ఇవ్వాలో అవన్నీ కూడా ఇస్తాం. సో, దాంతో పాటుగా ఇంకా వాయనంలో ఏదైనా చేకూర్చేదుందా? ఉందండి. చాలామంది శుక్రవారం నాడు ముత్తైదుని పెట్టుకోవడం అంటాం మనం. అంటే ఒక ముత్తైదుని అమ్మవారి స్వరూపంగా భావించుకొని ఆమెకి భోజనం పెట్టడం. మామూలుగా వాయనం ఇవ్వడం అంటే ఒక పేరంటం చేసుకున్నట్టుగా ఒక వాయనాన్ని ఇస్తాము, లేకపోతే ఒక నోము నోచుకున్నట్టుగా వాయన దానాన్ని ఇస్తాము. కానీ ఒక ముత్తైదుని ఒక మగవాళ్ళని కూడా పిలవచ్చు ఇందులో, ఒక బ్రాహ్మణ్ణి ఒక ముత్తైదుని అన్నట్టుగా ఇద్దరిని పెట్టుకోవచ్చు. అలా పెట్టుకున్నప్పుడు తప్పకుండా వస్త్రాలు పెడతాం. వస్త్రాలు పెడుతూ దానితో పాటుగా ఈ బూరెలని దానంగా ఇవ్వడం అనేది మనకి సాధారణంగా ప్రతి ఇంట్లోనూ ఉంటుంది. అది ఎక్కడో కొంతమందికి బూరెలు కాకపోతే ఇంకొక పదార్థం ఏదన్నా ఇవ్వచ్చు అనేవాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాయనాలలో బజ్జీలు ఇస్తారు కొంతమంది, కొంతమంది చలిమిడి 5 ఉండ్రాళ్ళలాగా చలిమిడిని ఇంత ముద్దల్లాగా చేసి ఇస్తారు. తర్వాత ఈ బూరెల వాయనం ఇస్తారనమాట. సాధారణంగా బూరెల వాయనం ఇవ్వడమే ఎక్కువగా ఉంటుంది. అది ముత్తైదుని పెట్టుకున్నప్పుడు శ్రావణ శుక్రవారం రోజున ముత్తైదుగా పెట్టుకుంటున్నామండి మిమ్మల్ని, మీరు రావాలి అని చెప్పి ముత్తైదుల్ని పిలుచుకుంటారు భోజనానికి అన్నట్టు. వాళ్ళని సాక్షాత్తు గౌరీదేవితో ఆ రూపంతోనే భావించుకొని బూరెల వాయనాన్ని ఇస్తారు. భోజనానికి ముందరే ఇస్తాం ఇది. ఇచ్చేసి వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకుంటాము. కుదిరిన పక్షంలో బ్రాహ్మడని ముత్తైదని ఇద్దరిని వేరువేరుగా, అంటే వాళ్ళిద్దరికి సంబంధం లేకపోవచ్చు, ఒకళ్ళు అన్నగారు అవ్వచ్చు, ఒకళ్ళు ఇంకెవరన్నా అక్కగారు అవ్వచ్చు, అలా అయినా పెట్టుకోవచ్చు. ఇది ఒక బ్రాహ్మణ్ణి పెట్టుకోవడం, ఒక ముత్తైదుని పెట్టుకోవడం అనే అర్థమే తప్ప వాళ్ళిద్దరూ భార్యాభర్తలే అవ్వాలనేటటువంటి నియమం ఏమీ లేదు. అలా ఒక బ్రాహ్మణ్ణి ఒక ముత్తైదుని పెట్టుకుని చక్కగా వాళ్ళకి బూరెల వాయనం ఇవ్వడం అనేది చాలా ఊర్లలో మనకి హిందూ సంప్రదాయంలో ఉన్నది ఈ ఆనవాయితీ.